రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేది అక్షయ తదియ రోజు మరి ఎవరిని పూజించాలి, మరి అక్షయ తదియ రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటి, మరి అక్షయ తదియ రోజు బంగారాన్ని కొనొచ్చా, మరి బంగారాన్ని అక్షయ తదియ రోజు కొనడం వల్ల మరి సిరులు సంపదలు మన ఇంటికి వస్తాయా, మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం। అక్షయ తదియ అంటే మన జీవితంలో సంపదలన్నీ కూడా క్షయం కాకుండా ఉండడం అంటే వైశాఖ శుద్ధ తదియని అక్షయ తదియ అంటారు। దీన్నే బలరామ జయంతి అని కూడా అంటారు। మరి అక్షయ తదియ రోజు చాలా వరకు మనం ఎవరిని పూజించాలి, ఉదయాన్నే లేచి మరి ప్రాతకాలనే నిద్ర లేచి చక్కగా శుచి శుభ్రంగా స్నానాలు అవన్నీ కూడా చేసుకుని మరి ఆ రోజు మనం పూజ చేయాల్సిన దైవం లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని ఆరాధించాలి। అలాగే కలియుగ దైవం శ్రీనివాసుని ఆరాధించాలి। మరి అలాగే అమ్మవారు చంద్ర సహోదరి కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించాలి। చంద్రుడు ఎవరు? ఓషధీపతి కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించాలి। అలాగే కుబేరుడికి పట్టాభిషేకం జరిగిన రోజు అక్షయ తదియ కాబట్టి కుబేరుణ్ణి ఆరాధించాలి। లక్ష్మి కుబేరుణ్ణి ఆ రోజు ఆరాధించడం వల్ల మరి చక్కటి సిరి సంపదలు మీ ఇంట్లోకి వస్తాయి। మరి కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఏ మంత్రంతో ఆరాధించాలో మరి ఇప్పుడు తెలుసుకుందాం। మరి చక్కగా మీరందరూ ఈ మంత్రాన్ని నోట్ చేసుకొని మరి చాలా వరకు అక్షయ తదియ రోజు కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఈ మంత్రంతో పూజించండి। యక్ష రాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనద ప్రచోదయాత్। మరి ఈ మంత్రం మీరందరూ రాసుకున్నారు కదా। యక్ష రాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనద ప్రచోదయాత్। ఈ మంత్రంతో చక్కగా కుబేర ఆరాధన చేయండి అక్షయ తదియ రోజు। అలాగే అమ్మవారిని చక్కగా బెల్లం పరమాన్నాన్ని నివేదించి అమ్మవారిని ఎర్రటి పూలతో, కుబేరుణ్ణి కూడా ఎర్రటి పూలతో ఆరాధించండి। అమ్మవారిని ఆరాధించేటప్పుడు మనం అష్టాదళ పద్మాన్ని వేస్తాం, బీపిండితో ముగ్గుని వేస్తాం। ఆ పద్మంలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు కాబట్టి ఇద్దరిని మనం ఆరాధించినట్టే। అలాగే ఈ రోజు కలియుగ దైవం శ్రీనివాసుని కూడా ఆరాధించాలి। మరి ఉదయం నుంచి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుని సాయంత్రము చక్కగా 21 పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజించడం వల్ల మీరందరూ కూడా చక్కటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది। మరి ఈ రోజు బంగారం కొనాలా అని చాలా మందిలో సందేహం ఉంటుంది। బంగారం కొంటేనే లక్ష్మి ఇంటికి వస్తుందా అని అడుగుతున్నారు। కానీ బంగారం కొనడం కంటే కూడా ఈరోజు దానం ఇవ్వండి। దానం ఇస్తే తరగని సిరులు క్షయం కాకుండా మీ జీవితంలో ఉండిపోతాయట। అంటే బంగారం దానం ఇవ్వడం అంటే చాలా కష్టతరం కదా। మరి గంధాన్ని దానం ఇవ్వండి। బంగారానికి సరి సమానమైన వస్తువు గంధం, శ్రీకృష్ణుడికి గంధాన్ని సమర్పించండి, గంధాన్ని దానం ఇవ్వండి। చక్కగా అక్షయ తదియ రోజు మరి పూజించాల్సిన దైవం, మరి పాటించాల్సిన మంత్రం అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా। మరి గంధంతో పాటు ఉదకుంభం దానం ఇవ్వండి। ఉదకుంభం అంటే నీటి కుండ, ఛత్రము, పాదుకలు, విసిని కర్రలు ఇవన్నీ కూడా గంధము దానం ఇవ్వడం వల్ల మరి ఈ రోజు మనం ఏది ప్రారంభించినా క్షయం కాకుండా ఉంటుంది। ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏది దానం ఇచ్చినా మరి అశూన్య శయన వ్రతం అంటారు। అశూన్య శయన వ్రతం అంటే మంచాన్ని దానం ఇస్తుంటారు। ఈ రకంగా కూడా మీరు చేసినందువల్ల చక్కటి సిరులన్నీ కూడా మీరు అక్షయ తదియ రోజు పొందే అవకాశం ఉంటుంది। కాబట్టి అందరూ బంగారం కొనడం కంటే ఈ రోజు గంధాన్ని దానం ఇవ్వండి, ఉదకుంభాన్ని దానం ఇవ్వండి, ఛత్రముని, పాదుకల్ని దానం ఇచ్చినందువల్ల చక్కటి సిరి సంపదలు, తరగని సిరి సంపదలు మీ ఇంట్లోకి వస్తాయి। క్షయం కానిది, నాశనం లేనిది సంపద, ఇంత చక్కటి సంపద మీకు లభించే అవకాశం ఉంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।